తమ్ముడు గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక మాట ఇచ్చాం, సార్ వర్గీకరణ మీరు చేయండి, మీకు అండగా ఉంటామని. చేసే ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఆయనకు అండగా ఉండడం, ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మా బాధ్యత. మాకు వ్యక్తిగతంగా ఈ పదవులు కావాలని మాకు లేదు కాబట్టి మేము ఈ విధానాలకి కట్టుబడినాం, ఆయనకు అండగా నిలబడతాం. మా శక్తి మేరకు అండగా నిలబడతాం. వరంగల్నే కాదు, దేశంలో ఎంఆర్పీఎస్కి ఎక్కడ ఎంత శక్తి ఉంటే అంత శక్తి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబెడుతున్నాం. ఎందుకంటే ఆయన వల్లనే దేశం బాగుపడుతున్నది, ఆయన వల్లనే దేశం భద్రంగా ఉన్నది, ఆయన వల్లనే రిజర్వేషన్లు కాపాడబడతాయి. అన్ని వల్ల అన్నీ ఉంటాయి. ఆయన పోతే ఉన్నాయి పోతాయి. మళ్ళీ పాకిస్తాన్ ఎంతోమంది తీవ్రవాదులను పంపుతుంది. మనం అంతకుముందు ప్రతిరోజు ప్రతి సందర్భంలో అక్కడి నుండి వచ్చిన తీవ్రవాదులతో వీళ్ళు చచ్చిపోయినరు, వాళ్ళు చచ్చిపోయినరు, ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది. ఇప్పుడు అవేం కనుమరుగైపోయినాయి. పంపాలనుకున్న పాకిస్తానే వాళ్ళ నిద్రపోయే భయంతో ఉన్న పరిస్థితి నెట్టబడ్డది. గౌరవ నరేంద్ర మోడీ గారు సమర్థవంత పాలనే కదా మనకు అంతో ఇంత భద్రత వచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశ ప్రధానమంత్రికి దక్కనంత గౌరవం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రికి దక్కుతున్నది కదా. ఆయనకు గౌరవం దక్కడం అంటే భారతీయులందరికీ దక్కినట్టే కదా, మనం కూడా గౌరవపడతాం కదా. కాబట్టి మనం అభూత కల్పనతో కూడా అసత్యాల ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాన్ని విశ్లేషించుకుంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడమే మనకు శ్రీరామ రక్ష అనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. ఈ విషయంలో అతి త్వరలో నా బీసీల చైతన్యం కూడా చేస్తాను. ఎందుకంటే జనరల్ సీట్లు 12 ఉంటే 6 ఇప్పటికే రెడ్లకు ఇచ్చుకున్నారు. జనరల్ సీట్లు 12 ఉంటే 6 ఇప్పటికే రెడ్లకు ఇచ్చుకున్నారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? 50% ఉన్న బీసీలకు 6 ఎందుకు రావు జనరల్ స్థానంలో? 17లో 8 లేదా 9 సీట్లు బీసీలకు రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించింది 2 మాత్రమే ప్రకటించింది. మరి జనరల్ సీట్లు 6 రెడ్లకే ఇచ్చుకున్నారు. ఇంకా ప్రకటించే దాంట్లో ఖమ్మం పెండింగ్లు ఉన్నది, కరీంనగర్ కూడా పెండింగ్లు ఉన్నది. నా బీసీలు కూడా చెప్పదలుచుకున్నా, రిజర్వేషన్ సీట్లు అంటే మాలలకు పోతున్నాయి, మాదిగలకు కాకుండా పోతున్నాయి. జనరల్ సీట్లు అంటే రెడ్లకు పోతున్నాయి. కాంగ్రెస్ను గెలిపించింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది మాలలను రెడ్లేనా? కాంగ్రెస్ను గెలిపించింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది మాలలను రెడ్లేనా? బీసీలు ఓట్లేయలే? బీసీలకు న్యాయం జరగద్దా? మాదిగలు మెజార్టీ కదా, మాదిగలకు న్యాయం జరగద్దా? మాదిగల్ని అణచివేసి బీసీలను అణచివేసి కాంగ్రెస్ ఎంతకాలం పరిపాలిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఎంతకాలం పరిపాలిస్తాడు? రేవంత్ రెడ్డికి తెలియకుండానే మహబూబ్ నగర్ రెడ్డోళ్ళకి వచ్చిందా? రేవంత్ రెడ్డికి తెలియకుండానే నల్గొండ రెడ్డోళ్ళకి వచ్చిందా? భువనగిరి రెడ్డోళ్ళకి వచ్చిందా? మల్కాజ్గిరి రెడ్డోళ్ళకి వచ్చిందా? చేవెళ్ళ రెడ్డోళ్ళకి వచ్చిందా? నిజామాబాద్ రెడ్డోళ్ళకి వచ్చిందా? అంటే తన రెడ్లకు మాత్రం ఇప్పించుకుంటాడు, మాలాల కుటుంబాలకు ఇప్పించుకుంటాడు. తండ్రి ఉంటే కొడుకులకు, తండ్రి ఉంటే బిడ్డలకు, భర్త ఉంటే భార్యకు, అన్నుంటే తమ్ముడికి, తమ్ముడు ఉంటే అన్నకు. ఇవేనా? బీసీలకు రావద్దా? రిజర్వేషన్ స్థానాలు చెప్పాను కుటుంబాలకు, జనరల్ స్థానాలు చెప్పాను రెడ్డి కులానికి, జనరల్ స్థానం రెడ్డి కులానికి. నల్గొండ చూస్తే నల్గొండ జనరల్ సీట్లని రెడ్ల, ఒక ఆలేరు మినహాయించి నల్గొండ జనరల్ సీట్లని రెడ్ల, మొత్తం ఆలేరు నియోజకవర్గం మినహాయించి మొత్తం రెడ్లే, ఎస్సీలు పోను. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? రంగారెడ్డి మహబూబ్ నగర్లో అసలు బీసీలు ఎందుకు లేకుండా పోతుండ్రు? జనరల్ స్థానాలన్నీ రెడ్లు తెచ్చుకుంటే మరి బీసీల సంగతి ఏంటి? చాలా అన్యాయం జరుగుతుంది మా బీసీలకు కూడా. కాంగ్రెస్ వాళ్ళని అన్యాయం జరుగుతుంది. ఏం 50% బీసీలకు విలువ లేదా? నీ మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు ఉంటాడు, ఒక గౌడు ఉంటాడు. మరి రెడ్లు 4 ఎందుకే? 50% బీసీలు 2 ఉంటే 4% లేని రెడ్లు 4 ఎందుకు? రేవంత్ రెడ్డిది రెడ్డి పాలన కళ్ళ ముందు కనిపిస్తున్నది. కేసీఆర్ను దొరల పాలన అన్నాం. ప్రజాపాలన ఎట్లా అవుతుంది? మొత్తం అన్నింటిలో రెడ్డిలను మొత్తం తీసుకొచ్చుకుంటుంటే మీరు చూడండి, ఆయన నియామకాలు చూడండి, మొత్తం రెడ్లే. మంత్రివర్గం చూడండి, మెజార్టీ రెడ్లే. కార్పొరేషన్ ప్రకటించేదానికి చూడండి, మొత్తం రెడ్లే. పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జీలను చూడండి, మొత్తం రెడ్లే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిలో విచారణ జరుగుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? సాంబశివారెడ్డి నిన్న నియమించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? సాంబశివారెడ్డి నిన్న నియమించుకున్నారు. అరే, అడ్వకేట్ జనరల్ ఎవరు? రెడ్డి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు? రెడ్డి. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? రెడ్డి. కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ కోసం చేసిన వాళ్ళలో వెలమల్లే పెట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని విచారించడానికి నువ్వు రెడ్లను పెట్టుకుంటున్నావు. బీసీ అధికారి లేడా?
ఎస్సీ అధికారులు లేరా? ఎస్సీ అధికారులు లేరా? మైనార్టీ అధికారులు లేరా? ఆ ట్యాపింగ్ విచారణ కోసం జరిగే ప్రయత్నంలో ఒక రెడ్డినే పెట్టాలా? ఏంది పద్ధతి? నేను చెప్తున్నా, రిజర్వేషన్లు అంటే మాదిగలకు లేకుండా పోతున్నాయి, జనరల్ సీట్లు అంటే బీసీలకు లేకుండా పోతున్నాయి. నేను మాదిగల కోసం యుద్ధం చేస్తా, మాదిగ బిడ్డగా. అన్యాయం జరుగుతున్న నా బీసీల కోసం కూడా యుద్ధం చేస్తా. రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించే పోరాటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ధన్యవాదాలు.